అంతకుముందు తను రాజకుటుంబంలో పుట్టి ఆ మొత్తము రాజకుటుంబ వ్యవస్థనంతా వదిలిపెట్టి సంఘాలు స్థాపించి మంగళాయనతో తను క్షౌరం చేయించుకొని ఉపాలితో తను తిరిగి మంగళాయనకు చేసి సంఘం పెట్టిన బుద్ధుడు ఉన్నాడు. అక్కడ నీ అనుకున్నాడు ఈ దేశంలో ఇది ఆవు పవిత్ర జంతువు అంటే నేను బర్రెను పవిత్ర జంతువుగా ఈ దేశంలో గత 40 ఏళ్ళ నుంచి ప్రచారం చేస్తాను. ఎందుకు మొత్తం మీరు అన్ని బర్రెల ఫోటోలే పెట్టుకున్నారు? నేను పెట్టుకున్నాడు కాదు, ఇది నా బర్త్డే నాడు ఒక పెయింటర్, ఒక విలేజ్ షెపర్డ్ ఆయన, విలేజ్ షెపర్డ్ ఆయన, ఆ పెయింటరు నాకు పెయింట్ చేసి ఇచ్చాడు. ఎక్కడ సార్ అది? వేరే స్టేటా? లేదు, అది ఇక్కడలే, అది మన జవహర్ నగర్ నుంచి తెచ్చా. ఇది నా బుక్ మీద పోస్ట్ ఇండియా హిందీ వర్షన్ మీద యూపీ బ్యాక్వర్డ్ క్లాస్ డిజైనర్ ఆ బర్రెలో దాన్ని రాహుల్ గాంధీ చూసి నాకు ఫోన్ చేసి చెప్పాడు, మేక్ ఇన్ ఇండియా సింబల్ ఇది ఉండాలి, ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఇప్పుడు రాహుల్ గాంధీ పెట్టిన మోడీ పెట్టిన సింహం ఆధునిక వస్తువులు కాదు, ఇది పునాది సైన్స్కి. కనుక నేను అనేది ఏంటి అంటే మనం కలిసి పని చేయవచ్చు ఎప్పుడు మీరు మానవత్వంలోకి వచ్చినప్పుడు. కానీ నన్ను అమానుషత్వంలోకి దింపి కలిసి పని చేద్దామంటే దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. సి మొరాలిటీని బతకనివ్వండి. పదవుల చుట్టూ తిరగని వాళ్ళను, పెన్ను పట్టుకొని పోరాటం చేసిన వాళ్ళను, వాళ్ళు ఆ మొరాలిటీని సర్వైవల్ తెలంగాణ నుంచి ఉండనియండి, లేకపోతే తెలంగాణకి ఏం పేరు ఉంటుంది? ఇప్పుడు మీకు ఫోన్ చేసినామనే కదా లిక్కర్ స్కామ్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి టోటల్గా ఉన్నది. అదే కదా మొత్తం సమాజాన్ని మొత్తం విధ్వంసం చేస్తున్నారు. ఆ స్కామ్లో ఆమె ఉన్నదా లేదా అది మోడీ ప్రభుత్వం ఎట్లా ప్రూవ్ చేస్తారనేది వాళ్ళ సమస్య. కానీ నేను అనేది ఏంటి అంటే బేసికల్లీ 10 ఏళ్ళు మీరు తెలంగాణను పరిపాలించారు, అంతకుముందు 14 ఏళ్ళు మీరు ఉద్యమంలో వచ్చారు, అంతకుముందు మీరు ఎవరు లేరు. అవును. ఈ 10 + 14 24 ఏళ్ళు తెలంగాణ మొరాలిటీ మీరు దెబ్బతీస్తుంటే నేను ఒక సాక్ష్యంగా ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళతో పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు, ఐ డోంట్ నో. నేను ఐఎమ్ నాట్ హియర్ టు ఎగ్జామిన్ ఎవ్రీబడీస్ క్యారెక్టర్ హియర్. బట్ ఇది కాంగ్రెస్ కూడా ఈ తత్వము నుంచి నేర్చుకొని రేపు ఇచ్చిన 6 గ్యారంటీలను ఇచ్చిన 6 గ్యారెంటీల మీద రోజు వీళ్ళు ఇప్పుడే నార్మల్గా డెమోక్రాటిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఏ గవర్నమెంట్ అయినా ఎట్లా చేస్తుంది అనేది ఒక 6 months చూస్తారు ఎవరైనా. అపోజిషన్ విల్ కోఆపరేట్ 6 months. ఆ 6 months కాకముందే 6 days నుంచి మేము కొనేస్తాం ఎమ్మెల్యేలను అనే క్యాంపెయిన్ మొదలు పెడితే వీక్ ఎలిమెంట్ ఎక్కడైనా ఉంటాడు కదా. నా దిస్ ఈస్ ఇప్పుడు అక్కడ నరేంద్ర మోడీ ఏమో ఈడీని సిబిఐని పంపి బెదిరింపుల ద్వారా అపోజిషన్ను దెబ్బతీస్తానంటే మీరు అంతకంటే ఘోరంగా చేస్తున్నారు. ఇది హౌ కెన్ దిస్ హ్యాపెన్ ఇన్ డెమోక్రసీ? సో మీ అంచనా ప్రకారం బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటని మీకు అనిపిస్తున్నది సార్? అంటే వాళ్ళ 10 సంవత్సరాల ఈ ఎక్స్పీరియన్స్, అంతకుముందు ఉద్యమ కాలం ఇవన్నీ చూసిన తర్వాత భవిష్యత్ ఎట్లా కనిపిస్తున్నది వాళ్ళ పార్టీ? అంటే రఘు అసలు టీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ కోసమే పుట్టిందని పెట్టారు. అది తెలంగాణ సాధించిన తర్వాత యాక్చువల్గా కాంగ్రెస్లో మేము మెర్జర్ చేస్తామన్నారు మన ప్రామిస్లో. అది 10 ఏళ్ళు పరిపాలించినాక మధ్యలో దాన్ని భారత రాష్ట్ర పార్టీగా మార్చారు. ఇప్పుడు ఈ పార్టీ చుట్టూ ఉన్నోళ్ళు చాలామంది ఒకనాడు సైకిల్ మోటార్ కూడా కొనలేని వాళ్ళు ఇవాళ హై అండ్ ఇన్నోవా కార్లలో తిరుగుతున్నారు. ఇట్లాంటి వాళ్ళకు వాళ్ళు చాలా మంచోళ్ళే అనిపిస్తుంది. బట్ నేను అనేది ఏంటి అంటే మనము కాంగ్రెస్ వాళ్ళని చూసాము, తెలుగుదేశం వాళ్ళని చూసాము, సంగంరెడ్డి సత్యనారాయణ లాంటి మినిస్టర్ అసలు చిన్న ఇంట్లో కిరాయికి ఉండేది ఆయన. ఎన్టీ రామారావు క్యాబినెట్లో పనిచేసి ఎక్కడో ఒకడ ఎవరో ఫ్రెండ్ ఒక కారు కొనుక్కుంటే యాదగిరిగుట్టకు ఆయన పూజ చేస్తానంటే అలా పోయి వచ్చినందుకు పిలిచి ఇప్పుడే కారు కొన్నావా అంటే లేదు సార్ ఫ్రెండ్ పిలిస్తే పోయినా అంటే
ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు దాంట్లో ఇటు వచ్చాడు. ఆయన తర్వాత చిన్న ఇంట్లో కిరాయికి ఉన్నాడు నాకు తెలుసు. అట్లాంటి మినిస్టర్లు ఈ మధ్య కూడా ఉన్నారు. కానీ మీ చుట్టూ పనిచేసిన మినిస్టర్లు ఆనాడు ఆస్తులు చూడండి, ఈనాడు ఆస్తులు చూడండి. మీ ఆనాడు లెక్క పెట్టండి. ఇంత చిన్న రాష్ట్రం కదా, పెద్ద ఆంధ్రప్రదేశ్లో సంపాదన ఎక్కువ ఉండే ఆస్కారం ఉంది. ఇంత చిన్న రాష్ట్రంలో ఇట్లా ఎక్కడి నుంచి తెచ్చి సంపాదించారు? ఇట్ ఈస్ ఏ ప్లండర్. దీన్ని లూటింగ్ అంతే. లూటింగ్. ఈ లూటింగ్ చేసినాక సో మరి ఇప్పుడు ఏంటిది మార్గము? ఓకే, ఓడిపోయారు. మీరు టెక్నికల్గా చేసిన ప్రజలకు ఏమనిపించింది, అరే మొన్న వరకు టీఆర్ఎస్ దీనికోసమే పుట్టింది ఇక్కడ అని. ఈ తెలంగాణ డబ్బంతా తీసుకుపోయి మహారాష్ట్ర ఎన్నికలు అంటున్నారు, కర్ణాటక ఎన్నికలు అంటున్నారు. ఇది నీకు వాళ్ళకేమో బీజేపీకేమో 100 టాప్ ఇండస్ట్రియల్ కంపెనీస్ డబ్బు ఇస్తున్నాయి, బాండ్స్ రూపంలో ఇస్తున్నారు. మీకు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? తెలంగాణ రక్తాన్ని పిండి ఈ డబ్బు పెట్టి మీరు విమానాలు కొని ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసి ఎంపీలు గెలవాలా? ఈజ్ దిస్ ద వే దట్ యూ థింక్? స్మాల్ స్టేట్. అవును. నీవు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఎవరికి రైతు బంధు తీసుకుంటేనో లేకపోతే ఇప్పుడు వీళ్ళకు అర్థమై ఉండాలి, కాంగ్రెస్ కూడా ఇది అర్థం కావాలి. గొర్రెల పథకం పెట్టారు. అవును. గొర్రెల పథకం పెట్టి కొంతమందికి ఇచ్చి సగం మంది పిల్లల్ని స్కూళ్ళ నుంచి తీసేసి మా వాళ్ళు గొర్రెలకు పెట్టారు. అప్పుడు నేను వాళ్ళని పిలిచారు, ఇది అన్యాయం, ఇది ఈ గొర్రెల ఎకానమీ కంటే పిల్లల చదువు ముఖ్యం, అబ్బాయిలు అమ్మాయిలది అంటే వాళ్ళు అమ్ముకునుడు మొదలుపెట్టారు. తర్వాత వీళ్ళు కొంతమంది డబ్బు కలెక్ట్ చేశారు, 41,000 బ్యాంకులో పెట్టుకున్నారు, వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. మొన్నటి ఎన్నికల్లో గొల్ల కుర్మలు కాంగ్రెస్కి ఎంత ఓటేశారు కన్నా 52%, లంబాడోళ్ళు 53% వేశారు. సో వాళ్ళ షేర్ వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్కి ఉన్నది, లేకపోతే వాళ్ళు ఇంకోటి ఆలోచిస్తారు. కనుక నేను అనేది ఏంటి అంటే, మీరు గొర్రెల పథకము లేదా చేపల పథకము లేదా రైతు బంధు అది ఎన్ని ఎకరాలకు ఇచ్చిండ్రు, 100 ఎకరాలకు ఎంత ఇచ్చిండ్రు, 200 ఎకరాలకు ఎంత ఇచ్చారు కింద వాళ్ళు చూడరు. అరెకరం అనుకుని నాకు వచ్చింది చాలు అంటారు. ఈ సైకాలజీ మానవులకు ఉంటుంది. కానీ ఎకనామిక్ స్ట్రక్చరు అట్లా నడవదు, కొలాప్స్ అవుతుంది. అందుకే నేను కాంగ్రెస్ వాళ్ళకు కూడా చెప్పాను, మీరు ఈ 6 గ్యారంటీలను డూప్లికేట్ కాకుండా డబ్బు ట్రాన్స్ఫర్ కావాలి. ఒక వ్యక్తి ముసలాయన ఉంటాడు, 4,000 పోద్ది ఆ ఇంటికి. తర్వాత ఆ ఇంట్లోనే ఒక ఆడామ ఉంటుంది, కోడలో బిడ్డో ఉంటుంది, ఆమెకు 2,500 పోతాయి. వాళ్ళే మన్రేగాలో పనిచేస్తారు, వాళ్ళే కొంత కౌలుకు తీసుకుంటారు. ఇవన్నీ ఒక కుటుంబానికి పోతే కుదరదు, యూ కాంట్ గివ్. సో యూ హ్యావ్ టు ఫిల్టర్ డౌన్ చేసి ఆ సిస్టమ్ని దీనికి బదులు యాక్చువల్గా వాళ్ళు జగన్ ఇచ్చినట్లు ఎడ్యుకేషన్కి లింక్ చేసి ఇంగ్లీష్ మీడియాన్ని స్ట్రెంథెన్ చేయడానికి అమ్మఒడిలాగా 15,000 ఇచ్చుంటే సంవత్సరానికి ఈ 2,500 అంటే 30,000 అవుతున్నాయి ఒక స్త్రీకి. వీళ్ళు దాన్ని కాజుకు లింక్ చేయలేదు. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళకు కూడా వస్తాయి. కనుక నేను అనేది ఏంటి అంటే, ఇవాళ మీరు బీఆర్ఎస్ అని పెట్టుకొని ప్రజలు ఆ కన్ఫ్యూజన్ పెట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళు విపరీతంగా సంపాదించి, మీ చుట్టూ ఉన్న మినిస్టర్లు, మీ చుట్టూ ఉన్న క్యాడరు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు, అరే ఎవరు ఇంటి చుట్టూ తిరిగితే వాళ్ళకి ఇచ్చారు మీరు. అంతే. ఇంకా ఎవరికి మొరాలిటీ ఉంటే వాళ్ళని దూరం పెట్టారు. అంతే. కానీ చైనా ప్రావర్బ్ ఒకటి ఉంది, చాలా ఓల్డ్ ప్రావర్బ్. ఒక పాలకుడికి చైనా కింగ్ ఒక ఆయన రోజు మిర్రర్లో తన ముఖం చూసేవాడు, చూసుకొని బయటకు వచ్చేవాడు. అయితే ఆయన దగ్గర ఉన్న మినిస్టర్ ఏంది, ఇట్లా రోజు ముఖం చూసుకొని మిర్రర్లో చూసుకొని ఎందుకు వస్తున్నారంటే, ఈ మిర్రర్లో ముఖం చూసుకుంటేనే నా ముఖం మంచి ఏమున్నది, చెడేమున్నది, రాంగ్ సైడ్ ఏమున్నది, రైట్ సైడ్ ఏమని. ఇది ఎందుకు చేస్తున్నా అంటే, నా క్యాబినెట్లో నా రాంగ్ సైడ్ చూపెట్టే మినిస్టర్ ఉన్నాడా లేడా అనేది ఇంపార్టెంట్. ఓకే. అది
రెక్టిఫికేషన్. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కేసీఆర్ చేసిందంటే క్యాబినెట్లో క్రిటిక్ని ఎవరిని ఉంచలే, అంతా స్లేవ్సే. అంతే. ఈ స్లేవ్స్ మొత్తం పెట్టుకొని డిస్కషన్ లేని నువ్వు చెప్తే వినేదాన్ని పెట్టుకున్నాక డెమోక్రసీ సస్టైన్ కాదు. దీన్నే ఎలక్టెడ్ డిక్టేటర్షిప్ అంటారు. ఇది యూరోప్ అంతటా కూడా ప్రాక్టీస్లో అయింది. ముస్లిం కంట్రీస్లో డెమోక్రసీ లేకుండా మొత్తము కింగ్షిప్స్ ఉండడానికి కూడా ఆ కల్చరల్ ప్రాబ్లమే. ఇప్పుడు మీరు తెలంగాణ పోరాటం అని ఏమన్నా అంటే నా మిత్రులు కూడా తెలంగాణ ఉద్యమం పోరాటం అన్నదాని ఉద్యమం అనకండి. ఇదే మీరు అంతా వసూలు చేశారు ఆ సినిమా ఇండస్ట్రీ మీద, ఈ శ్రీ చైతన్య నారాయణ మీద, ఈ చుట్టూ యూనివర్సిటీ పిల్లలు చేశారు. ఏం లేని వాళ్ళు సైకిల్ మోటార్ కొనుక్కున్నారు. అప్పుడు క్లాసులకు వచ్చి లేదేం లేదు. సో దిస్ ఈజ్ నాట్ మూమెంట్, దిస్ ఈజ్ ఓన్లీ అప్పుడు వాళ్ళకు కాంగ్రెస్కు జగన్మోహన్ రెడ్డితో ప్రాబ్లం ఉంది కనుక చీల్చాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. ఓకే, ఈయనను నిరాహార దీక్ష మీద కూర్చోమని చెప్పిందే చిదంబరం. అవునా? ఓకే, చెప్పి నువ్వు ఏదో ఒకటి చేయి, వీళ్ళు అనౌన్స్ అని. ఇది తెలియక ఈ అరగోపాల్ పోయి అరే భూస్వాములంతా పోవాలని పౌరాకులాలు చెప్తారు, వాళ్ళకి పోయి నిమ్మరసం అందించుడు. ఈ జయశంకర్ పోయి వాళ్ళ ఇంట్లోనే కూర్చునుడు. ఈ కోదండరాం పోయి అక్కడే ఉండు. మందకృష్ణ మాదిగ పోయి ఆ నిమ్మరసం ఇచ్చుడు. ఇదంతా ఏంది అంటే వీళ్ళకు ఇక వస్తుంది మనకేం కావాలి, కంచాయిలే కూడా గట్లాడి మీద అవలే అనుకున్నా. దిస్ ఈజ్ ద ప్రాబ్లం.